రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా జిల్లాలో ఆగస్టు 12న డీవార్మింగ్ డే, ఆగస్టు 20న మ్యాప్ అప్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత తెలిపారు. ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డీవార్మింగ్ డే సందర్భంగా జిల్లాలోని 4,11,258 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న 3,296 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో చదువుతున్న 3,34,723 మంది విద్యార్థులకు, 2,715 మంది స్కూలుకు వెళ్లని పిల్లలకు, అలాగే 3,358 అంగన్వాడీ కేంద్రాల్లోని 73,820 మంది 1 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ మాత్రలు వేయనున్నారని తెలిపారు. మండలాల వారీగా పిహెచ్సి వైద్యాధికారులు, ఎంపీడీఓ, ఎంఈఓ, సిడిపిఓ, సిఆర్పి పర్యవేక్షణలో అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ఒక ఆరోగ్య సిబ్బందిని పర్యవేక్షకుడిగా నియమించారని తెలిపారు. మధ్యాహ్న భోజనం అనంతరం మాత్రలు వేయనుండగా అంగన్వాడీ కేంద్రాల్లో వయస్సు ప్రాతిపదికన మాత్ర మోతాదులు నిర్ణయించినట్లు తెలిపారు. ఔషధానికి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని, ఒకవేళ ఉంటే వెంటనే సమీప పిహెచ్సిని సంప్రదించాలని సూచించారు. అలా ఉండిపోయినప్పుడు మళ్ళీ ఆ ఎగ్ బ్రేక్ అవటం, ఆ షెల్ బ్రేక్ అవటం, మళ్ళీ చిన్న వామ్స్ పుట్టుకొని రావటం, మళ్ళీ అది మళ్ళీ అటాచ్ అవటం మన పేగుకి, ఆ సైకిల్ కంటిన్యూస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎందుకు సంవత్సరంలో 2 సార్లు వాడుతున్నాం అంటే, మనం వాడే మందు పెద్ద నులి పురుగులు లేదా పెద్ద బద్ద పురుగుల మీదే పనిచేస్తుంది, కానీ చిన్న ఎగ్స్ మీద పనిచేయదు. ఈ ఎగ్స్ మళ్ళీ 6 నెలల లోపల వామ్ అవుతుంది. అందుకని మనం 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఈ సైకిల్ని రిపీట్ చేసి ఇలా మందులు వేయటం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనము ఇది స్టార్ట్ చేస్తుంది సంవత్సరం నిండిన పిల్లల దగ్గర నుండి మొదలెడుతున్నాం. మనం ముందుగానే చెప్పుకున్నాం, ఎందుకు సంవత్సరం లోపల పిల్లలకి వేయాలి అంటే, సంవత్సరం తర్వాత పిల్లలకి వేయాలంటే ఖచ్చితంగా తీసుకుని ప్రతిదీ నోట్లో పెట్టుకోవడం జరుగుతుంది చిన్నపిల్లలకి. అది ఒక యాక్చువల్ అది దట్ ఈస్ ఏ గుడ్ డెవలప్మెంటల్ సైన్. తీసి నోట్లో పెట్టుకోలేదు అంటే